ఏపీలో మంత్రులు తమ స్థాయికి తగ్గట్టు పనిచేయట్లేదా? ప్రత్యర్థిని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారా? ఏమో కేబినెట్ భేటీలో సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం, కొలీగ్స్ కి గట్టిగా క్లాస్ తీసుకోవడం, ఆమాత్యుల పరదేశీ పర్యటనల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీస్తోంది. ఇంతకీ మంత్రివర్గానికి సీఎం ఇచ్చిన సందేశం ఏంటి? ఏపీ కేబినెట్ భేటీ వేడిగా జరిగింది. 41 అంశాల అజెండాగా చర్చించిన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్ణయాలతో పాటు పొలిటికల్ గా సహచరులకు దిశానిర్దేశం కూడా చేశారు సీఎం చంద్రబాబు. అసలు మీరు చేస్తున్నదేంటి అంటూ అమాత్యుల పనితీరును కడిగి బారేశారు. ప్రభుత్వాన్ని ప్రత్యర్థి ఇరుకును పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే బదులివ్వడంలో ఎందుకు విఫలమవుతున్నారంటూ మంత్రుల్ని నిలదీశారు ముఖ్యమంత్రి. ఇటీవల ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టించిన పెట్రోల్ కొరత విషయంలో వైసీపీ చేసిన విమర్శలు, ఆరోపణలకు మంత్రులు తమ స్థాయిలో కౌంటర్ ఇవ్వకపోవడమే చంద్రబాబు అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం హెచ్చరించారు. నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయాలన్న చంద్రబాబు ఐటీ, ఏఐపై కనీస అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇటీవలే సింగపూర్ వెళ్లొచ్చిన మంత్రులు అక్కడి శిక్షణ, పరిశీలన వివరించాల్సిందిగా కోరారు సీఎం. అక్కడి పరిస్థితులు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయంలో ప్రెజెంటేషన్ ఇవ్వాలని మంత్రుల్ని ఆదేశించిన సీఎం ఏదో అలా విదేశాలకు టూర్ వచ్చేసామంటే కుదరదు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా మంత్రుల విదేశీ పర్యటనలు ఉండాలని స్పష్టం చేశారు. వాళ్ళెవరూ అక్కడ రిలాక్స్ అవ్వడానికో ఇంకో రకంగా కాదు. చాలా మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. ఇవాళ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ చేయడం జరిగింది. రాష్ట్రంలో అనూహ్యంగా ఏర్పడ్డ డీజిల్ కొరత పొలిటికల్ గా దుమారం రేపుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటూ వైసీపీ ఆందోళన బాటపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కేబినెట్ సహచరుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ప్రజల సొమ్ముతో జల్సాలంటూ మంత్రుల సింగపూర్ పర్యటనపై కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శల్ని గుప్పిస్తోంది వైసీపీ. దీంతో ఈ అంశంపై కూడా సీఎం సీరియస్ గానే స్పందించడం చర్చనీయాంశం అవుతోంది. మరి ముఖ్యమంత్రి ఆలోచనకు తగ్గట్టుగా మంత్రులు పనితీరు మార్చుకుంటారో లేదో చూడాలి.